దేశంలో ప్రజలందరూ కనీసం రోజుకు ఒక్కసారైనా నవ్వాలని ప్రత్యేక చట్టం చేసింది జపాన్ ప్రభుత్వం. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు హాస్య బ్రహ్మ జంధ్యాల. భాషతో పనిలేకుండా ప్రతి మనిషి పలకరింపు నవ్వు. అందుకే నవ్వు సార్వత్రిక భాషగా యూనివర్సల్గా భావిస్తుంటారు. నవ్వుతో ఆనందంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుంది. నవ్వు ఒక మంచి అనుభూతినిస్తుంది. అలాగే నవ్వు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. నవ్వడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం. ఒత్తిడి తగ్గించి శారీరక, మానసిక బాధలకు ఉపశమనం కల్పిస్తుంది. నవ్వు చికిత్స. నొప్పి, ఒత్తిడిని తగ్గించడానికి, ఒక వ్యక్తి శ్రేయస్సును మెరుగుపరచడానికి హాస్యాన్ని ఉపయోగించే ఒక రకమైన చికిత్స. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధిని ఎదుర్కోవడంలో ప్రజలకు సహాయపడటానికి ఇది ఉపయోగపడుతోంది. నవ్వు చికిత్సలో నవ్వు వ్యాయామాలు, కామెడియన్లు, హాస్య చిత్రాలు, పుస్తకాలు, ఆటలు, పజిల్స్ ఉండవచ్చు. ఇది ఒక రకమైన కాంప్లిమెంటరీ థెరపీ, హ్యూమర్ థెరపీ అని కూడా అంటారు. నవ్వు చికిత్స ప్రయోజనాలు. నవ్వు కూడా వ్యాధులపై పోరాడే శక్తిని పెంచుతుంది. శరీరంలో శ్వాస సంబంధిత వ్యాయామం చేయడానికి నవ్వు చాలా అవసరం. నవ్వినప్పుడు ఊపిరితిత్తులలో ఆక్సిజన్ తీసుకోవడం పెరుగుతుంది. ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయి. నవ్వడం వల్ల మన శరీరానికి ఆక్సిజన్ను అందిస్తుంది. 108 కండరాలు రిలాక్స్ అవుతాయి. నవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. రోజంతా మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. నవ్వని వారితో పోలిస్తే నవ్వేవారు ఉత్సాహంగా ఉంటారని నిపుణుల చెబుతున్నారు. ఎప్పుడూ బహిరంగంగా నవ్వడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నవ్వు శరీరం యాంటీవైరల్, ఇన్ఫెక్షన్ నిరోధక కణాలను పెంచుతుంది. లాఫింగ్ థెరపీ వల్ల నొప్పిని తగ్గించవచ్చు. 10 నిమిషాల పాటు చిరునవ్వుతో ఉంటే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. నవ్వడం ద్వారా శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేసి మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. జీవితంలో సమతుల్యతను కల్పిస్తుంది. గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది. ప్రతిరోజు 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీలు కరిగిపోతాయి.